వ్యభిచారం చేపించే దురాత్మ, డీమోన్ ఆఫ్ లస్ట్, ఒక్కరోజు కూడా ఉపవాసం చేయలేనంత తిండిపోతుతనం, స్పిరిట్ ఆఫ్ గ్లటనీ, డిప్రెషన్ స్పిరిట్ వల్ల సూసైడ్ స్పిరిట్ అటాక్ చేస్తుంది. దానివల్ల వాళ్ళ ఆత్మను వాళ్ళే చంపుకుంటారు. సూసైడ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ మాస్టర్బ్యూషన్, శరీర పాపము, దేవుడి కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించటం, మాటల ద్వారా బట్టల ద్వారా ప్రవర్తనతో లోబర్చుకుంటారు. సెడ్యూసింగ్ స్పిరిట్, పోర్నోగ్రఫీ ఎడిక్షన్, దేవుడు చూడొద్దన్నా కూడా కంట్రోల్ లేక అశ్లీలమైన వాటిని చూస్తారు. యెజబెలు ఆత్మ దేవుడి సేవకుల మీద తిరుగుబాటు చేస్తుంది. భర్తకు లోబడుతూ ప్రతిదీ తన కంట్రోల్లో ఉండాలని కంట్రోల్ మ్యానిపులేట్ చేస్తారు. మత్తు పదార్థాలకి బానిసవటం. స్పిరిట్ ఆఫ్ ఎన్వీ, వేరే వాళ్ళ ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, ఆత్మీయ వరాలను చూసి అసూయపడటం. స్పిరిట్ ఆఫ్ ప్రైడ్, దేవుడు సరిచేసినా సరి చేసుకోలేనంత గర్వం. బాప్తిజం తీసుకున్నా కూడా ఇందులో మీరు ఏ పాపములో ఉన్నా కూడా పరలోక రాజ్యం వెళ్ళటం అసాధ్యమని గుర్తు చేస్తున్నాను. ప్రైజ్ గాడ్.